పాలిటిక్స్ ఒక బురదకుంట లెక్క. అందులోకి దిగితే బయటకొచ్చుడు కష్టమేగా. ఏం చేస్తాడు పాపం. రాజకీయాలలోనే ఉండి అక్కడనే దోస్తులను ఆత్మీయులను సంపాదించుకుంటారు. అన్న తమ్ముడు అక్క చెల్లె అని బందారు ఏర్పడతాయి. బతిలాడినా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళ దగ్గరనే నడుస్తుంది. ఏమో ఈసారి చెప్పే ముచ్చటింటే గట్లనే అనిపిస్తుందేదో. కాంగ్రెస్ పార్టీ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లేఖ కలకలం లేపింది. ఆయన నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. వాస్తవానికి సంపత్ సార్ పార్టీ కోసం బాగానే కష్టపడ్డాడు. పార్టీ అధికారంలో లేనప్పుడు లీడర్లంతా పక్క పార్టీలకు లైన్లు కట్టినా సంపత్ సార్ మాత్రం ఎటు పోకుండా కాంగ్రెస్ కోసమే పనిచేసిండు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన కానుంచి ఆయన లైన్లనే పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తల లెక్క పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఇంత చేసినా నాకు టికెట్ వస్తట్టు లేదనుకోని మస్తు బాధపడ్డాడట. నాగర్ కర్నూలు టికెట్ ను నాకేయాలని ఎవరితో ఎంత చెప్పుకున్నా లాభం లేదనుకోని డైరెక్ట్ సోనియా గాంధీ మేడానికే ఉత్తరం వేసిండు. మేడం ఇక్కడ అంత తప్పుదో పట్టిస్తుర్రు. కమంకేలు వచ్చిన లీడర్లు కొందరు ఏఐసీసీ లీడర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. టికెట్ నాకే ఇయ్యాలి అని అందులో మెన్షన్ చేసిండు. ఇంకా మల్లు రవి సార్ గురించి కూడా రాసిండు. మల్లు రవి సార్ ఇంత ముందు 4 సార్లు నాగర్ కర్నూలుకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిండు. అయినా కూడా మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తే ఎట్లా అని ప్రశ్న వేసిండు. అంతేకాకుండా మల్లు రవి సార్ ఇక్కడ లోకల్ క్యాండిడేటే కాదు, ఆయన ఎక్కడి నుంచో ఈడికి వలసి వచ్చిండు అని లేఖలు రాసుకొచ్చిండు. ఇక ఈ ముచ్చట కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయింది. ఇక ఇట్లా లేఖలు రాసుకుంటా పోతే పార్టీ ఇజ్జత్ అనేది ఉంటదా అని సీనియర్లు కొందరు గరమయ్యారు. లేఖలు రాసుకుంటే పోతే అందరు అదే పని చేస్తారని సురుకులు పెట్టిర్రు. అయితే సంపత్ సార్ ఎంత మొత్తుకున్నా లేఖల ఎంత ఘాటుగా చెప్పినా టికెట్ మాత్రం మల్లు రవి సార్కే వచ్చింది. మల్లు రవి సంపత్ సార్ ఇంటికి పోయి మద్దతు ఇవ్వాలని అడిగిండు కూడా. ఇక టికెట్ వచ్చినందుకు సంపత్ సార్ మల్లు రవి సార్ కు శాల్వా కప్పి సీటు కూడా తినిపించిండు. అయితే సోనియా గాంధీకి లేఖ రాస్తావా అని విమర్శించిన నోరును మూయిస్తందుకు మళ్ళోసారి ఘాటుగా మాట్లాడి సంపత్ సారు, అవును నేను బాజాప్తా బరాబర్ లేఖలు రాస్తా. సోనియా గాంధీ నాకు తల్ల సొంటిది, ఖర్గే సారు నాయన లెక్క, రాహుల్ సార్ మా అన్న, ఇంకో అన్న రేవంత్ రెడ్డి, వీళ్ళంతా నా కుటుంబం అయినప్పుడు వీళ్ళకి లేఖలు రాస్తా తప్పేముంది అని సూటిగా క్వశ్చన్ చేసి మేమంతా ఒక్కటే అని సాటి చెప్పిండు. కొందరికి రాజకీయం అంటే పానం. లైఫ్లో ఎంత కష్టపడి మీదికి వచ్చినా బిజినెస్లనో లేక సర్కార్ కొలువులనో బిజీ అయిపోయినా అలా మనసంతా పాలిటిక్స్ మీదనే ఉంటుంది. అసొంటి ఇద్దరు క్యాండిడేట్లకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్లు ఇచ్చింది. అందులో ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒకరు, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సార్ ఒకరు. గమ్మతే ఉంది కదా, ఐపీఎస్ ఐఏఎస్ కొలువులను వదిలేసి రాజకీయాల తిరుగుడు. కాగల కార్యం గంధర్వులు తీర్చిర్రు అన్నట్టు అసలే కష్టాల మీద బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ల రంది లేకుండా చేసిర్రు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇంకా వెంకట్రామిరెడ్డి సారు. తెలుసుగా వీళ్ళిద్దరు ఎవరు? ప్రవీణ్ సార్ అయితే ఆలంపూర్కి వెళ్ళి ఆదిలాబాద్ దాకా, ఖమ్మం నుంచి తాండూరు దాకా ఫేమస్ పేరేనాయే. పబ్లిక్ సర్వెంట్ గా, పోలీస్ ఆఫీసర్ గా ఆయన పెద్ద పెద్ద పొజిషన్లకు పోయిండు. ఇక పోయిన కాడలో మంచిగానే పనిచేసి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇంకా 7 ఏళ్ల అర్థం ఉండగానే కొలువుకు రాజీనామా చేసి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిండు. పాలిటిక్స్ అంటే కాయిస్ అని అయితే చెప్పలేదు కానీ ప్రజాసేవ కోసమే అని చెప్పి బీఎస్పీ నడిపించి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరిక అయ్యి ఇగో నాగర్ కర్నూలు ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నాడు. ఇక అట్లనే మెదక్ పార్లమెంట్ కి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డికి టికెట్ ఇచ్చిండు కేసీఆర్ సారు. పబ్లిక్ సర్వీస్ లా కలెక్టర్ కొలుకున్న గౌరవం ఇస్తుంటుందో తెలుసు కదా. అని వెంకట్రామిరెడ్డి సార్ రాజకీయాలే దానికంటే గొప్ప అని అనుకున్నాడేమో. రిటైర్మెంట్ కి ఇంకా చాలా టైమే ఉండగా కలెక్టర్ కొలుకు రాజీనామా చేసి ఆయనతో పింకు కండువగా ఆపుకున్నాడు. ఇద్దరికి కేసీఆర్ సార్ రాజకీయ వ్యూహం నచ్చే గులాబీ పార్టీలో చేరికారు. ఇగో ఇదన్నమాట బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ల కథ. ఐపీఎస్ ఐఏఎస్ స్థాయికి పోయినా ఆఖరికి పాలిటిక్స్ మీదనే పానం గుంజి నడిమిట్లనే ఇడిసేసి కండువాల కచ్చీర్లు చేరిపోయారు. చూడాలి మరి వీరిద్దరి మీద కేసీఆర్ సార్ పెట్టుకున్న అంచనాలు ఆశలు ఏమైతాయో.